హంగామా చేయాల్సిన అవసరం లేదు, ఎంత హంగామా చేయాల్సిన అవసరం అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. మేము పూర్తిగా సహకరిస్తా అని చెప్పాం, కానీ తోపులాట, పోలీసులు పెట్టి తోపులాట పెట్టి మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ డెమోక్రసీ అసలు ఉందా లేదా అనేది ప్రీతిలో చూపిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ ప్రూఫ్లు లేవు, కానీ కావాలని జోగి రమేష్ గారిని ఒప్పించడానికి ఇదంతా ఎంతసేపు చేశారు. అక్కడ ఏమీ లేదు. చూస్తున్నాం ఇక్కడ కూడా పోలీసులు పహారా కనిపిస్తుంది. కోర్టు దగ్గర కూడా భారీగా ఇప్పుడు ఏదో జోగి రమేష్ గారిని పట్టేసుకొని తోయాలి చేయాలంటే అది అవ్వని పని. కాబట్టి అందరినీ గుర్తుపెట్టుకుంటాం, భూమి గుండ్రంగానే ఉంటుంది, తిరిగి మళ్ళీ వస్తాం, అన్నీ జరుగుతాయి అందరికీ. వాళ్ళ మిస్సెస్ని చూస్తున్నాము, పూర్తిగా ఆవిడ కన్నీటి పర్యాంతం అవుతుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఆవిడ ఊహించుండరు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా జోగి రమేష్ని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఆవిడ ఉదయం కూడా సాక్షి టీవీతో మాట్లాడారు, కావాలని కూటమి ప్రభుత్వం ఆయన ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆవిడ కూడా చెప్పిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. కుటుంబం ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో డోర్లు కొట్టడంతో కొంత భయం కూడా వేసిందంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం ఆవిడ మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేదు, మాట్లాడమని అడిగినా ఆవిడ మాట్లాడలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా తెల్లవారు నుంచి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే సాక్ష్యాధారాల కోసం పూర్తిగా ఇంటిని కూడా క్యూస్ టీము విచారించిన పరిస్థితి. కానీ ఇటువంటి ఆధారాలు దొరకలేదంటూ కూడా కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం చెప్పారు. కేవలం కక్షపూరితంగా జోగి రమేష్ని కూటమి ప్రభుత్వం ఇరిగించిందని చెప్పి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో టీడీపీ కార్యాలయానికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ వెళ్లారో ఆ ఘటన చనిపోయారు, ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు జోగి రమేష్ని అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి. పూర్తిగా కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా కన్నీటి పర్యవంతం అవుతున్నారు. కొద్దిసేపటిగా కావాలని కక్షపూరితంగా జోగి రమేష్ని ఇబ్బందులకు గురి చేయడం కోసం జోగి రమేష్ అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పారు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. జోగి రమేష్ కుటుంబానికి పూర్తిగా ఇటు కార్యకర్తలు కూడా అండగా నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఉదయం నుంచి జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేసి ఎక్కడైతే పెట్టారో గురునానక్ కాలనీలో ఎక్సైజ్ కార్యాలయం అక్కడికి కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్కి కూడా అదే విధంగా చేరుకున్న పరిస్థితి. పూర్తిగా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. జోగి రమేష్ అరెస్ట్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కుటుంబ సభ్యులు కనిపిస్తుంది. ఉదయం కూడా చెప్పారు, చంద్రబాబుకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది, ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎటువంటి తప్పు చేయలేదంటూ కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. కేవలం జోగి రమేష్ని ఇబ్బందులకు గురి చేయాలి, జోగి రమేష్ని ఏదో విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఉద్దేశం అయితే కూటమి ప్రభుత్వం ఉందంటూ కూడా ఆవిడ ఉదయం సాక్షి టీవీతో మాట్లాడిన నేపథ్యంలో చెప్పిన పరిస్థితి కూడా కనిపించిందని చెప్పాలి. కేవలం కక్షపూరితంగా జోగి రమేష్ని ఏదో కేసులు ఇరికించాలి కాబట్టి నకిలీ మద్యం కేసులో కేవలం జగన్మోహన్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే జోగి రమేష్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే జోగి రమేష్ అమ్మవారి దగ్గర ప్రతిజ్ఞ చేశారు. కూటమి ప్రభుత్వం నిజంగా ఎవరైతే ఈ ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళంతా కూడా రావాలని దగ్గరికి ప్రమాణం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. దానికి కూడా ఏ ఒక్కరు కూడా సిద్ధపడలేని పరిస్థితి కూడా కనిపించింది. కుటుంబం మీద ప్రమాణం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం సిట్ వేసిందో ఆ సిట్ మీద నమ్మకం లేదు కట్టి సిబిఐడి ఎంక్వైరీ నిర్వహించండి, సిబిఐకి ఇవ్వండి ఈ కేసుని అని చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా నేను దాఖలు చేసిన పరిస్థితి. ఆ పిటిషన్ దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే జోగి రమేష్ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందంటూ కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేవలం కాశీబుగ్గలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా 9 మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగానే జోగి రమేష్ని అరెస్టు చేశారంటూ కుటుంబ సభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. మహేశ్వరి.